హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నన్ను ఒక బ్రదర్ చికెన్ కర్రీ రెసిపీ వీడియో చేసి పెట్టండి అక్క అని చెప్పి అడిగారు. ఆ బ్రదర్ కోసం నా స్టైల్లో చికెన్ కర్రీ వీడియో చేసి పెడుతున్నానండి. మరి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. ముందుగా 1/2 kg చికెన్ కడిగి నీట్గా పక్కన పెట్టుకొని కొంచెం ఉప్పు పసుపు వేసి కలిపి ఒక 10 minutes పక్కన పెట్టాలి. తర్వాత కొంచెం స్టవ్ వెలిగించేసుకొని కళాయి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని 1 కప్పు ఆనియన్స్ పచ్చిమిరపకాయలు కూడా ఇలా కొంచెం ఫ్రై అయ్యేలాగా కలుపుకొని కొంతసేపు మూత పెట్టుకుందాం. ఇందులోకి కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసేసి మూత పెట్టి మగ్గనిచ్చుకుందాం. ఇందులోకి కొంచెం మసాలా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసేసి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందామండి. కొద్దిసేపు మూత పెట్టి మనం ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ కూడా దీంట్లోకి యాడ్ చేసేసి బాగా కలిపేసుకొని మూత పెట్టుకుందాం. ఇందులో కొంచెం వాటర్ అనేది బాగా పైకి వస్తుంది కదా, ఆ వాటర్ అంతా కొంచెం సపరేట్ అయ్యి ఆయిల్ అనేది పైకి రావాలన్నమాట. చూసారా, వాటర్ అనేది పైకి ఇలా వచ్చేసింది. ఈ వాటర్ అంతా బాగా ఎగిరిపోవాలి, ఆయిల్ అనేది సపరేట్ అవ్వాలి. అప్పుడు ఈ ఆయిల్లో ముక్క బాగా ఫ్రై అయిపోతుంది. చూసారా, వాటర్ అనేది కొంచెం ఎగిరిపోయి ఆయిల్ అనేది సపరేట్ అయ్యింది. గ్రేవీ కోసం 2 టమాటాలు 2 స్పూన్స్ కర్డ్ బాగా మిక్సీ పట్టుకొని ఇందులోకి యాడ్ చేస్తున్నాను. కొంచెం గ్రేవీ వస్తుందండి అలా చేస్తే. ఏంటి ఇంత ఆయిల్ అని చెప్పి భయపడకండి, అది కర్రీకి మొత్తం సరిపోతుంది. ఆయిల్ అనేది ఏమీ ఎక్కువ అవ్వదు. దీంట్లోకి కొంచెం 2 స్పూన్స్ కారం కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత తగినంత వాటర్ కూడా వేసి బాగా కలుపుకొని గ్రేవీ దగ్గర పడేంత వరకు బాగా ఉడికించుకోవాలి. కొద్దిసేపు మూత పెట్టి ఉడికించుకుందామండి. ఇలాగ కొంచెం గరం మసాలా కూడా రెడీ చేసేసుకున్నాను. 1 స్పూన్ అయితే దీంట్లోకి యాడ్ చేస్తున్నాను. ఇలా గ్రేవీ అంతా దగ్గర పడేదాకా కర్రీ అనేది చూసారా, ఈ విధంగా ఆయిల్ అయితే ఏం లేదు కదా, కరెక్ట్గా సెట్ అయిపోయింది. మీకు ఎలా అనిపించింది? ఇది రైస్లో కానీ చపాతీల్లో కానీ వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మరి నా ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. నేనైతే ఆ బ్రదర్ కోసం ఈ వీడియో చేసి పెడుతున్నాను. బ్రదర్ మీకు నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వెళ్తూ చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఇలా కొత్తిమీర వేసుకొని వేడిగా సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.